ముద్రని ఇలా ఫేస్ మీద, చేతుల మీద, కాళ్ళ మీద వెంట్రుకలు పోవాలి అని అంటే కొంచెం శనగపిండి అలాగే చక్కెర తీసుకొని అలాగే కొన్ని పాలు పోసి కొంచెం గోరువెచ్చగా చేసిన తర్వాత హనీ కలిపి ఎక్కడ వెంట్రుకలు ఉంటే అక్కడ రుద్దడం ద్వారా 10 నిమిషాల తర్వాత మళ్ళీ స్నానం చేస్తే మొత్తం వెంట్రుకలన్నీ రాలిపోతాయి. డైలీ చేయడం వల్ల స్మూత్గా మారుతుంది చర్మం. డైలీ చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వలన వెయిట్ లాస్ అవుతారు. అలాగే బెల్లీ ఫ్యాట్ పోతుంది. అలాగే చేతుల ఫ్యాట్ పోయి స్లిమ్గా అందంగా తయారవుతారు. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు డైలీ 2 times ప్రాక్టీస్ చేయండి. మీరు వెయిట్ లాస్ త్వరగా అవుతారు, ప్లస్ మంచి అందంగా కూడా కనపడతారు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మళ్ళీ ఫ్యాట్ అనేది పెరగకుండా ఉండి స్లిమ్గా ఉంటారు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయడం మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. ముద్రని ఇలా నుదుటి మీద, పెదాల మీద, చేతుల మీద, అలాగే గడ్డం మీద వెంట్రుకలు ఉండి, కాళ్ళ మీద వెంట్రుకలు ఉండి కొంతమంది షేవ్ చేస్తుంటారు, కొంతమంది వ్యాక్సిన్ వాడతారు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది. కాబట్టి అలా చేయకుండా 1 కప్పు పెరుగులో పసుపు, శనగపిండి అలాగే ఉప్మా రవ్వ వేసి కలపండి. కలిపిన తర్వాత ఎక్కడ వెంట్రుకలు ఉంటే అక్కడ అప్లై చేసి ఒక పొడి గుడ్డతో గట్టిగా తుడవండి. అలా తుడవడం వల్ల ఎంటికలన్నీ ఊడి వస్తాయి, స్మూత్గా అవుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వలన హిప్ పెయిన్ పోతుంది, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం పోతుంది, బ్యాక్ మొత్తము ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. కాబట్టి ఏ నొప్పి లేకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది, హిప్ పెయిన్ పోతుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం పోతుంది. కాబట్టి మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వలన కంటి చూపు మెరుగవుతుంది, ఐసైట్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఐసైట్ పోవడానికి కళ్ళద్దాలు లేకుండా మనం చూడడానికి కొన్ని పనులు చేయాలి. అవి ఏంటంటే ఎవ్రీ 20 మినిట్స్కి ఒకసారి దూరంగా ఉన్న వస్తువులను, చెట్లనైనా ఏవైనా వస్తువులను చూడడానికి ప్రయత్నించండి. అవి కళ్ళు పెద్దవిగా పెట్టి చూడడం వల్ల కళ్ళు అలవాటు చెందుతాయి. పాయింట్లు అనేది తగ్గుకుంటా వచ్చి కళ్ళద్దాలు లేకుండా డైలీ చూడడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినడం మానేయడం వలన మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. ఒక 3 వారాలు ప్రోటీన్ ఉన్న పదార్థాలు తినకుండా మిగతావి తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేవి, కీళ్ళ నొప్పులు అనేవి పోతాయి. ఇలా డైలీ ప్రాక్టీస్ చేసి చూడండి. మీ మోకాళ్ళ నొప్పులను, కీళ్ళ నొప్పులు పోతాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. కంటి చూపు మెరుగవ్వాలి, కళ్ళద్దాలు లేకుండా చూడాలి అని అంటే డైలీ 20 మినిట్స్ దూరంగా ఉన్న వస్తువులైనా, చెట్లనైనా చూడడం మొదలు పెట్టండి. కళ్ళద్దాలు లేకుండా కళ్ళు పెద్దవి చేసి చూడండి. ఇలా చూడడం వల్ల మీ సైట్ అనేది తక్కువగా మారడానికి ఆస్కారం ఉంటుంది. డైలీ ఇలా చేయడం వల్ల కళ్ళద్దాలు లేకుండానే చూడడానికి ఆస్కారం ఉంటుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.